ఈ ఫార్ములా కార్ రేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ ఫార్ములా కార్ కేసులో ఏసీబీ వాళ్ళ కేసు నమోదు చేయనుంది. ఇప్పటికే నిధుల దుర్వినియోగంపై విచారణ చేయాలని కోరుతూ ఏసీబీకి సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు. ఈ లేఖకు గవర్నర్ అనుమతిచ్చిన కాపీని జత చేశారు. సీఎస్ శాంతికుమారి ఇచ్చిన లేఖతో రంగంలోకి దిగింది ఏసీబీ. ఈ కేసులో విచారణ ప్రారంభించింది. ఈ ఫార్ములా కేసులో నిందితులకు నోటీసులు జారీ చేయనుంది. అనంతరం నోటీసులకు నిందితులిచ్చే సమాధానంపై ఏసీబీ ముందుకు వెళ్లనుంది. ఒకవేళ నిందితుల నుంచి సరైన సమాధానం రాకపోతే అరెస్ట్ చేయనుంది. ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రపై వివరాలను తీసుకుంది ఏసీబీ. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ ఫార్ములా కేసులో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ రోజు ఏసీబీ అధికారులు ఖచ్చితంగా ఈ ఫార్ములా దానిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే నిధుల దుర్వినియోగంపై విచారణ కోరుతూ ఏసీబీకి చీఫ్ సెక్రటరీ శాంతికుమారి కూడా ఒక లేఖను రాయడం జరిగింది. దీంట్లో మనం చూస్తాం, గతంలో 50 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం అయినట్టు కూడా గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఇందులో అప్పటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్, అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ సైతం ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా రావడం జరిగింది. దీంతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ, అప్పట్లో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి అరవింద్ కుమార్, అతనిపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఈ ఇద్దరి పై కూడా ఏసీబీ అధికారులు ఈ రోజు కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. సునీల్, అంటే ముందుగా ఏసీబీ విచారణ చేసే అవకాశం ఉందా, లేదంటే డైరెక్ట్ గా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? సెక్షన్ 17 ప్రకారం గవర్నర్ ఖచ్చితంగా ఆమోదం తీసుకోవాల్సింది అవసరం ఉంటుంది. గవర్నర్ ఇప్పటికే ఆమోదం తెలిపిన నేపథ్యంలో సీఎస్ శాంతికుమార్ కూడా దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఏసీబీ అధికారులు కోరారు. ఏసీబీ అధికారులు దీనిపై కేసు నమోదు చేసిన తర్వాత ఒక నోటీసులు కూడా, అంటే అక్యూజ్డ్ గా ఎవరైతే చేస్తారో వారికి మొదటగా నోటీసులు జారీ చేస్తారు. వారి దగ్గర నుంచి వివరాలు సేకరించిన తర్వాత వారి వివరాలకు సంబంధించి దాంట్లో సాటిస్ఫై కాకపోతే మాత్రం ఖచ్చితంగా పోలీసులు అదుపులో తీసుకొని విచారించే అవకాశం కూడా కనబడుతుంది. సునీల్, ఎంత మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది? ఎప్పట్లోగా ఈ నోటీసులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది? ఈ ఫార్ములా కేసులో మొదటి నుంచి మాజీ మంత్రి కేటీఆర్ పేరు, తర్వాత అప్పట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి అరవింద్ కుమార్ పేర్లు, ఇద్దరు పేర్లు మాత్రం బలంగా వినబడుతున్నాయి. వీరిద్దరి పేర్లు మాత్రము అటు ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం ఉంది. వీరిద్దరికి కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చిన తర్వాత మొదటగా నోటీసులు జారీ చేస్తారు. బీఎన్ఎస్ యాక్ట్ 35+1 ప్రకారం మొదటగా వారికి నోటీసులు జారీ చేసి వారి వివరాలు సేకరిస్తారు. వారి విచారణకు హాజరు కావాలని పిలుస్తారు. విచారణకు హాజరైన తర్వాత వారిచ్చే వివరాల తర్వాత పోలీసు, అంటే ఏసీబీ అధికారులు సాటిస్ఫై కాకపోతే మాత్రం ప్రస్తుతంగా వారిని అదుపులో తీసుకొని విచారించే అవకాశం కనబడుతుంది. తర్వాత అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. తర్వాత మళ్ళీ కస్టడీలు తీసుకొని విచారిస్తారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి మొదటగా ఎఫ్ఐఆర్ నమోదు కావాలి. ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఎస్ శాంతికుమారి లేఖ రాసిన నేపథ్యంలో ఆ లేఖపై ఇప్పటికే ఏసీబీ అధికారులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. అరవింద్ కుమార్ సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పటికే సేకరించారు. దీంతో పాటు ఈ ఫార్ములాలో ఎక్కడ నిధులు వారు బదలాయించారు, ఎవరి ఖాతా నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ప్రభుత్వం అనుమతి ఏ విధంగా ఉంది, వీటన్నిటి అంశాలు కూడా ఏసీబీ అధికారులు అన్ని రకాలుగా దర్యాప్తు కొనసాగిస్తుంది. సుమా, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఏ సెక్షన్ల కింద ఫైల్ చేసే అవకాశం ఉంది? ప్రస్తుతము అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి సెక్షన్స్, ఏసీబీ సంబంధించినటువంటి సెక్షన్స్ మొత్తం కూడా ఇందులో నమోదు చేసే అవకాశం ఉంది. ఏసీబీ అధికారులు మొదటగా సంబంధించినటువంటి అవినీతి నిరోధక సంబంధించిన యాక్ట్ తో పాటు కొన్ని చీటింగ్ యాక్ట్స్ కూడా ఇందులో నమోదు చేసిన తర్వాత వారికి నోటీసులు సర్వ్ చేస్తారు. మొదటగా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వెంటనే అరెస్ట్ చేయకుండా వారికి నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసులు మరి ఎలాంటి రిప్లై ఇస్తారో వారు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసులకు సంబంధించిన దాంట్లో పూర్తిగా మరి విచారణకు హాజరవుతారా లేదా, మరి ఆ విచారణ ఒకవేళ పోలీసు ఏసీబీ అధికారులు ఇచ్చిన నోటీసులు సవాల్ చేసి మరి కోర్టులో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారనేది కూడా సర్వత్రా రాజకీయంగా అయితే కొంత ఆసక్తితో నెలకొని చెప్పవచ్చు. మొదటి నుంచి కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ రోజు ఒక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. మరొక 2-3 రోజుల్లోనే కీలక నేత అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి మరి చూడాలి కేసులో ఏసీబీ అధికారులు ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇది ఎఫ్ఐఆర్ చేస్తారా లేదా అని కూడా తెలియాల్సి చెప్పవచ్చు. ఈ విచారణకు సంబంధించి ఏసీబీలో ముఖ్య అధికారిని ఎవరినైనా నియమించడం జరిగిందా? ఇప్పటి వరకు అసలు ఆ ప్రాసెస్ ఎట్లుంటది? ప్రస్తుతం అయితే ఏసీబీ అడిషనల్ డీజీగా విజయ్ కుమార్ ఉన్నారు. దీంతో పాటు ఏసీబీ డైరెక్టర్ గా తరుణ్ జోషి ఈ వ్యవహారాన్ని అంతా కూడా చూస్తున్నారు కూడా సమాచారం తెలుస్తుంది. డైరెక్టర్ తరుణ్ జోషి మొత్తం సంబంధించతో పాటు అదేవిధంగా ఏసీబీ అడిషనల్ డీజీగా ఉన్న విజయ్ కుమార్ మొత్తం కూడా ఇద్దరు మానిటరింగ్ చేస్తున్నారు. దీంతో పాటు కొంతమంది అడిషనల్ ఎస్పీలు అదేవిధంగా ఏసీపీలు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒక్కొక్క విభాగానికి, అంటే ఫోరెన్సిక్స్ టీమ్ కావచ్చు, మరోవైపు
ఎవిడెన్స్ సంబంధించిన విషయాలను కావచ్చు కొన్ని టీమ్స్ కూడా సపరేట్ చేశారు. అన్ని చూసిన తర్వాత దీనిపై ఖచ్చితంగా ఈ రోజు ఒక చర్య కూడా తీసుకునే అవకాశం. సునీల్, ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రపై కూడా వివరాలు తీసుకున్నట్లు తెలుస్తుంది ఏసీబీ. అసలు ఏం చెబుతోంది అరవింద్ కుమార్ పాత్రకు సంబంధించి ఆరోపణలు ఏంటి? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అరవింద్ కుమార్ గతంలో పనిచేశారు. ఇతను ఆదేశాల మేరకు ఇతనితో పాటు మాజీ మంత్రి కేటీఆర్ వీరిద్దరు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాదాపు 50 కోట్ల మేరకు నిధులు మొత్తం కూడా హెచ్ఎండిఏ ఆర్బీఐ అనుమతి లేకుండా దాదాపు 46 కోట్ల నిధులు బదలాయించినట్లు కూడా, అంటే ఎలాంటి అనుమతి లేకుండా నిధులు బదలాయించినట్లు అరవింద్ కుమార్ తో పాటు అదేవిధంగా అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ పై కూడా తీవ్రమైనటువంటి అభియోగాలు రావడం జరిగింది. ఇక మరోవైపు చీఫ్ ఇంజనీర్స్ గా సంబంధించిన దాంట్లో కూడా కొంతమంది ఇంజనీర్స్ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వీరితో పాటు కొంతమంది న్యాయ సలహాలు ఇచ్చినటువంటి కొంతమంది అధికారులు ఎవరు, వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు. దీంతో ఈ ఫార్ములా కేసులో మొట్టమొదటిసారిగా A1 గా మాజీ మంత్రి కేటీఆర్ పేరు ఉంటే తర్వాత ఐఏఎస్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ పేరు కూడా చేర్చే అవకాశం ఉంది. దీంతో పాటు చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఇందులో చేర్చే అవకాశం ఉంది. సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించిన పూర్తి బయటకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్.